దేవా తండ్రి, ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక సూర్యోదయాన్ని మాకు చూపించి తండ్రి, మా జీవాన్ని నాయన మీ చేతిలో భద్రపరిచినందుకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలతో కలిసి నాయన ఈ యొక్క ఆరాధనకు నాయన హాజరు కావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఎవరైతే స్పీకర్ గారు ఈరోజు మీ గురించి మాతో మాట్లాడబోతున్నారో వారిని మరుగుపరిచి మీ మాటలు మాకు అందించవలసిందిగా తండ్రి, వారి నోట మీ మాటలు ఉంచవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎవరెవరికి ఎటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో ఆత్మీయ ఆహారాన్ని అందించి నా తండ్రి నాయన మీ వాక్యాన్ని విరిచి వడ్డించమని, నా తండ్రి మేమేమైతే నేర్చుకోవాల్సి ఉన్నదో అది నేర్చుకున్నటకు మాకు కావలసిన సహాయం దయచేయమని నాయన స్పీకర్ గారిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడు నేను యేసే వారి పుణ్యనామం పేరిట అతి వినయంతో విన్నవించి ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి సిస్టర్ రూపా సుహాసిని అక్కగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అక్కగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. అక్కగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి రూపా సుహాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపూర్ నందు వారి నివాసం. అక్కగారిని, అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క. ప్లీజ్ అక్క. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మరి కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఈ సమయంలో మీతో ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్క్రీన్ వినిపిస్తున్నానండి? వినిపిస్తుంది అక్క, ప్లీజ్. కనిపిస్తుంది కూడాను? స్క్రీన్ కనిపిస్తుంది? కనిపిస్తుంది సిస్టర్. మరి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనందరం కూడా చేరి ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరచడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుడాన్ని గురించిన ఈ ధన్యతను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి దేవుడు వారికి ఇచ్చిన గాత్రాలతో చక్కగా దేవుని స్తుతించిన ప్రియులను బట్టి కూడా దేవునికి స్తుతిస్తున్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో పోయిన వారంలో మరి సమాజంలో, సంఘంలో ఒక స్త్రీ ఎదుర్కొంటున్న మరి ఆ యొక్క హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, అబ్యూజ్ గురించి మనం చూసాం వాక్యంలో కూడా. ఈరోజు మరి వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ గాడ్స్ ఉమెన్, దేవుని యొక్క ఏర్పరచబడిన స్త్రీగా జీవించడం అంటే ఏంటి అని చూపించక ముందు మీకు ఒక చిన్న వీడియో చూపించాలనుకున్నాను. దాని గురించి మాట్లాడకముందు మన చుట్టూ ఉన్న కల్చర్ మనకి ఏం చెప్తుంది, మనం ఏమై ఉన్నామని. మన ప్రపంచం స్త్రీ గురించి ఏం మాట్లాడుతుంది, ఎలాంటి సత్యం వింటున్నామా, అబద్ధాలు వింటున్నామా, మన ఫోకస్ ఎవరు, దేవుడా లేకపోతే మరి మన చుట్టూ వింటున్నా, మన గురించి వింటున్నా వాటిని బట్టి మన జీవితం మలుచుకుంటున్నామా ఒకసారి చూసుకోవడానికి ఇష్టపడదాం.
You don't need anyone to complete you. Your me time is the most important time. You can do it all, have it all, be it all. These are the messages we receive. These are the lies we believe when we forget to focus. The truth is, we're all a mess. Some of it is life, some of it is others, and some of it, much of it, is our own making. We like to believe we are the princesses of our own fairy tales, waiting to be noticed, appreciated, elevated, loved. But maybe we are also the ugly stepsisters, gossiping, arguing, comparing, striving to place ourselves ahead of others. Maybe we are the wild daughters, frizzy-haired and freckled-faced, trying to be brave as we struggle against the definitions and constraints of polite society. Maybe we are the frightened sisters, building kingdoms of isolation, brick by brick, through secrets, silence, and misunderstandings. When we focus on the truth, we realize He loves us too, freckles, faults, and flaws. We realize our beauty is nothing without the overwhelming beauty and grace of Christ transforming us. We discover that it's okay to disappear, to become so much like Christ that when we look at ourselves, we see Christ instead, transforming our selfishness into sacrifice, our bitterness into freedom, our struggle to be different from others into a life of making a difference for others. When we focus on the truth, we become sisters in Christ, bravely following His footsteps, wherever they may lead. పాస్టర్ గారు ఏదో అంటున్నారు. తోట వీడియో కనబట్టలేదు, కనపడలేదు. మిగతా వాళ్ళు కూడా కనిపించలేదండి. ఏం తెలియదు మేడం. కనిపించింది మేడం, కనిపించింది. అనిపించింది. ఓకే, సారీ సార్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకసారి చూపిస్తాను. దీంట్లో ఇది రివైవల్ అని కనబడుతుంది ఇప్పుడు. అండి ఓకే ఆ వీడియో కనబడలేదు. ఓకే ఓకే అండి, కంటిన్యూ చేయండి, పర్లేదు. పర్లేదు. థ్యాంక్ యూ. మరి యేసుక్రీస్తు నామములో కూడిన ప్రియులకి మరి మనం చూస్తున్న వీడియోలో ఎంతో స్పష్టంగా మరి మీరు అన్ని చేసేయగలరు, మరి మీకు ఎవరు అవసరం లేదు ఈ లోకంలో, మరి విమెన్ లిబరేషన్ అని ఫోకస్ అంతా కూడా మరి దేవుని వైపు కాకుండా చుట్టూ మా సమాజం కల్చర్ ఏం చెప్తుందో అదే వినడానికి ఇష్టపడతా ఉన్నాం. స్త్రీ యొక్క గుర్తింపు తను సంపాదించిన దాంట్లో, లేకపోతే తను సాధించిన దాంట్లో, తనకి ఇచ్చిన సౌందర్యాన్ని బట్టి మరి చుట్టూ ఇచ్చేవారి మనకిస్తున్న ఐడెంటిటీని బట్టి, మనకిస్తున్న గుర్తింపును బట్టి, దీంట్లోనే ఉంది మన జీవితంలో ఉన్న సంపూర్ణత అనే ఆలోచనలోకి మరి ఒకవేళ మనుషులు ఎవరు కనుక మనల్ని గుర్తించకపోయినప్పుడు, మనకి ఇవ్వవలసిన క్రెడిట్ ఇవ్వనప్పుడు హృదయం ఎంతో మరి చాలా కోల్పోయినట్టుగా, జీవితంలో ఓడిపోయినట్లుగా చాలా మంది స్త్రీలు ఈ మధ్యకాలంలో కృంగిపోతూ యూజువల్లీ ఎక్కువ దేనికోసం ఆశపడుతున్నామంటే చుట్టూ ఉన్న వారి యొక్క గుర్తింపు కొరకు. వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, వాళ్ళు నన్ను గుర్తించాలి. మరి ఎలాంటి కల్చర్లో జీవిస్తున్నామంటే ఎన్ని లైక్స్ వచ్చినాయి నాకు అనే దాని, ఎంతమంది నన్ను షేర్ చేసుకుంటున్నారు అనే దాని మీద మన జీవితాలు ఆధారపడి ఉంటే చాలా మరి కోల్పోతాం. ఎందుకంటే దేవుడు తన క్రీస్తునందు మాత్రమే, స్త్రీ అయినా పురుషుడైనా ఆ మాటకు వస్తే మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభునందే మన గుర్తింపు. ఆయనలో లేనప్పుడు మన జీవితాలన్నీ కూడా ఒక మెస్ అంటే మరి చాలా కోల్పోయిన జీవితాలు, నశించిపోయిన జీవితాలు, మన స్వశక్తితో ఏదో చేయాలని చూడడం,
దానివల్ల అన్ని సంపాదించిన ఒక గొప్ప ఏమంటారంటే లోన్లీనెస్. ఎంతో మందిని చూస్తాం మన చుట్టూ, చాలా సాధించిన వారు సెలబ్రిటీస్ లో కూడా ఎక్కడ కూడా జీవితంలో ఒక సంతృప్తి గాని, సంతోషం గాని, సమాధానం గాని లేని పరిస్థితులు. యేసుక్రీస్తు ప్రభు నందు మాత్రమే మన యొక్క ప్రతి మానవుడు కూడా, ఎస్పెషల్లీ విమెన్ ఒకటే కాదు, సెల్ఫిష్నెస్ తో, స్వార్థంతో ఉన్నాం. ఆ సెల్ఫిష్నెస్ ని యేసుక్రీస్తు ప్రభునందు సాక్రిఫైస్ చేయడానికి ఆయన ఆల్టర్ మీద దేవుడు సహాయం చూపిస్తున్నాడు. మన మనుషులు నొప్పించిన దాన్ని బట్టి చాలా మంది నొచ్చుకొని మన హృదయాల బిట్టర్నెస్ తో, చేదుతో నిండిపోయే పరిస్థితులు. అలాంటి వాటి నుంచి ఒక స్త్రీకి ఒక గొప్ప విమోచన యేసుక్రీస్తు ప్రభునందు ఆయన ఊటలతో మనం నింపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి చాలా సార్లు స్త్రీ నేను డిఫరెంట్ గా ఉండాలి అందరికంటే అని, ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతుంది. కానీ క్రీస్తునందు మనల్ని ఎలా తయారు చేస్తున్నాడంటే దేవుడు ఇతర జీవితాల్లో డిఫరెన్స్ రావడానికి, ఇతరుల జీవితాలను ఆశీర్వదించడానికి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి దేవుడు మనం బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఒక దేవుని రాజ్య వారసులుగా, తండ్రి అయిన దేవుని కుమార్తెలుగా ఈ లోకంలో మనం కలిసి మన ఐడెంటిటీని కోల్పోవడానికి, క్రీస్తుని మనలో బయలుపరచడానికి, దేవుని యేసుక్రీస్తు ప్రభు వారిని మన ద్వారా లోకము మరి దర్శించడానికి ఇష్టపడడానికి, అంటే ట్రూ ఐడెంటిటీ కోల్పోవడం అంటే క్రీస్తునందు యేసయ్య మనలో కనిపించాలి. మనం చేసే పనుల్లో, మన ఆలోచనలో, మనకు అప్పగించిన పర్పస్ ని, సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో మరి దేవుడు ఎట్లా బ్లెస్ చేస్తున్నారో స్త్రీని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఎన్నో విషయాల కొరకు మనము మరి వెతకడం, దానికోసం ప్రయాసపడడం జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చెప్పినట్లుగా సీక్ యు ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ ఆన్ టు యు అంటాడు. మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుందనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలాసార్లు మన సెల్ఫ్ ఎస్టీమ్, మనం ఏమై ఉన్నామో మనము స్ట్రగుల్ అవుతూ ఉంటాం. మన జీవితాల్లో కొన్ని మనకి ఇష్టం లేని ఉంటాయి, ఇష్టం ఉన్నవి ఉంటాయి. ఏ విషయాలు బట్టి మనం సంతోషపడుతున్నాం, ఏ విషయాలు బట్టి అయ్యో ఇది మార్చుకోవాలి, సరిలేదని మనం గుర్తిస్తున్నాం. ప్రతి ఒక్క స్త్రీకి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మన ప్రభు మన ఒక్కొక్కరికి యూనిక్ అట్రిబ్యూట్స్, ఆపర్చునిటీస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకంగా తన కొరకు, తన రాజ్యంలో మరి తన పనిని, తనకు అప్పగించిన సత్క్రియను నిర్వర్తించడానికి ప్రతి స్త్రీకి కూడా మరి ప్రత్యేకమైన యూనిక్ అట్రిబ్యూట్స్ ఇచ్చాడు, ఆపర్చునిటీస్ ఇచ్చాడు. కాబట్టి మనం పాపం ఏం చేస్తుందంటే ఆ క్వాలిటీస్ ని దేవుని కొరకు కాకుండా మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందడానికో, వాళ్ళు మనని గుర్తించాలనే ఆశతోనో మన అకంప్లిష్మెంట్స్ ని అన్నిటినీ అటువైపుగా చూపించడానికి ఇష్టపడుతుంది. కానీ దేవుడైతే తన రాజ్యంలో మనం ఒక ప్రత్యేకమైన రోల్ ప్లే చేయాలని ఇష్టపడతాము. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం చదివిన మాట సీక్ యు ఫస్ట్ ది కింగ్డమ్ అన్నాం కదా. నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడు ఒక స్త్రీని జ్ఞాపకం చేశాడు దేవుడు. మనందరికీ తెలిసినవాడే, ఒకసారి చూడడానికి ఇష్టపడదాం. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కనిపిస్తుందండి. ఈ స్త్రీ మీకు అందరికి పరిచయం ఉన్నారు, కానీ మన అందరం కలిసి ఒకసారి చూడడానికి ఇష్టపడదాం. 4వ అధ్యాయము 8
8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణము పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేర్చు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోచున్న వాడు భక్తిగల దైవజనుని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయించు వచ్చినని చెప్పారు. మీరు అనుకోవచ్చు, మరి ఈవిడేం వెతికింది? ఫస్ట్ వాట్ డిడ్ ఈ మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని ఎలా వెతికింది అన్నప్పుడు ఈ స్త్రీ గురించి చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి అయినా మెన్షన్ చేసినప్పుడు ఆ స్త్రీ గురించి వాళ్ళకున్న నీడ్ కూడా అక్కడ మన పక్కన రాసినట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్త్రీ గురించి రాసినప్పుడు షూనేము పట్టణమునకు పోగా అని ఉంటుంది. షూనేము అంటే మరి యెహోషువ గ్రంథంలో చూస్తాము, అది ఎవరికి ఇస్తారంటే 19 ఇష్కారే గోత్రం వారికి ఈ 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. ఇష్కారు గోత్రీయులకి ఈ పట్టణాన్ని ఇవ్వడం జరుగుతుంది పంచిపెట్టినప్పుడు. అక్కడ ఒక స్త్రీని గనురాలుగా రాస్తున్నారు. మరి ప్రావర్బ్స్ లో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవరైనా చదువుతారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆవిడని గనురాలు అంటున్నాడు? ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు. 11:16 అండి, 11వ అధ్యాయం 16వ వచనం. 11:16. నెనరు గల స్త్రీ ఘనతనొందును, బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు. అంటే అర్థం ఏంటి? నెనరు గల స్త్రీ అంటే నెరలు గల స్త్రీ ఘనతనొందును, భయభక్తులు. భయభక్తులు. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది అంటే నెనరు గల అంటే, నాకు తెలుగులో ఆ మాట అర్థం కాక నేను ఇంగ్లీష్ లో చూసినప్పుడు గ్రేషియస్, ఎ గ్రేషియస్ ఉమన్ అని ఉంటుంది. ఎ గ్రేషియస్ ఉమన్. గ్రేషియస్ అంటే ఆ దేవుని యొక్క మనసు కృప అనే ఒకటే అండి. అది పొందడానికి అర్హత లేని వారికి అలాంటి దేవుడు ఇచ్చే మనసు ఎలా ఉంటుందో అలాంటి కలిగిన స్త్రీ, జెంటిల్నెస్ కలిగిన వాళ్ళు, అలాంటిదని మనకు అర్థమవుతుంది. ఈ స్త్రీని గనురాలు అన్నప్పుడు ఒక స్త్రీ అని రాయబడింది. ఆవిడ పేరు రాయబడలేదు అక్కడ, ఆవిడకున్న గుణాన్ని గురించి రాయబడింది. షీ ఈజ్ నోన్ బై హర్ నేచర్. గనురాలుగా ఆమె రాయబడింది. అయితే మీరు ఆలోచించండి, ఆవిడ రీతిగా తండ్రి ప్రభా ఆయా ప్రాంతాల్లో ఆమె తన యొక్క పట్టణానికి ఒక ఎలీషా రావడం చూసి ఆ దైవజనుని బలవంతం చేస్తున్నట్టు. బలవంతం చేసి అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా, వన్ టైం ఇది కాదు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆమె తన ఆతిథ్యం వేయడానికి తన ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆయన బలవంతం చేసేది అని చూస్తున్నాం. ఆమె నేచర్ అంటే ఆ గనురాలైన స్త్రీ యొక్క గ్రేషియస్నెస్ బట్టి తన భర్త కూడా ఆమెకి చాలా ఫ్రీడమ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను, గాడ్లీ విమెన్ కి దేవుడు ఒక యునిక్ అట్రిబ్యూట్స్ ఇవ్వడమే కాదు, తన కొరకు ఒక ప్రత్యేకమైన మరి క్వాలిటీస్ ని ఇవ్వడమే కాదు, ఆపర్చునిటీస్ ని కూడా ఇస్తాడు దేవుడు తన రాజ్యంలో దాన్ని నిర్వర్తించడానికి అని. ఈ స్త్రీకి గనురాలుగా ఆవిడ తన భర్త దృష్టిలో కూడా గనురాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో యూదా స్త్రీలు అంత ధైర్యంగా
అసలు వాళ్ళ ప్రార్థనలోనే ఒక స్త్రీగా పుట్టనందుకు నీకు స్తోత్రం అని చేసుకునే యూదుల సాంప్రదాయంలో అలాంటి సంస్కృతిలో ఉన్న ఆ స్త్రీకి ఆమె భర్త ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే ఒక దైవజనుడిని తన ఇంటికి ఆహ్వానించడానికి, మరి తను అక్కడ ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు, వారి ప్రాంతాలకి ఏం జరుగుతుందనే ఒక చక్కటి అవగాహన కూడా కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకా ఫ్రీడమ్ ఉన్నట్టుగా చూస్తున్నాం. తను ఆయన పిలవడం, ఆతిథ్యం ఇవ్వడం, మరి తన పెనిమిటితో కూడా ఆలోచన చేయడం, అయ్యో ఇలాగ వస్తూ పోతా ఉన్నారు, నేను భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని ఒక సాక్ష్యం చెప్పడం ఆ యొక్క దైవజనుని గురించి. ఆయన కూడా దాన్ని మరి అంగీకరించడమే కాదు, వారు దేవుని యొక్క దైవజనుని యొక్క మరి వచ్చినప్పుడల్లా కంఫర్టబుల్ గా ఉండాలి, ఒక చక్కటి విశ్రాంతి పొందడానికి ఒక ప్లేస్ మనం క్రియేట్ చేయాలని వాళ్ళు వారి గోడ మీద ఒక చిన్న గది కట్టించి దాని కొరకు అందులో అంటే ఆవిడ ఆలోచన చూడండి, ఆవిడ యొక్క ప్లానింగ్ చూడండి. చక్కగా ఏం కావాలి ఆయనకి ఆ గదిలో, ఒక మంచము, బల్ల, పీట, మరి వెలుగు కోసం దీపస్తంభం ఉంచుదాం, వచ్చినప్పుడల్లా ఇక్కడే బస చేయవచ్చునని చెప్పింది. మరి ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా ఏక మనసు కలిగి ఆ యొక్క దైవజను కొరకు ఒక గది కట్టించినట్టుగా చూస్తాం. తర్వాత ఆ యొక్క దైవజనుడు అక్కడ ఎలీషా వచ్చినప్పుడు ఆ గదిలో పండుకుని పరుండిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆ యొక్క దైవజనుడికి. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీరాల్ని పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతో నేనను సైన్యాధిపతితో నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీని ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అందుకు ఆమె, నా స్వజనుల యొద్ద కాపురం ఉన్నానెను. మీకు బాగా ఎలీషా భక్తుని యొక్క ఆ ప్రవక్త యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆయనకి ఎంతటి డిసర్న్మెంట్ ఇస్తాడంటే ఆత్మలో దేవుడు. ఒక రాజు, అన్యదేశపు రాజు వారి దేశం మీద యుద్ధ వ్యూహం వేసి వారి మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం వ్యూహం వేశారో, ఎలాంటి ప్లానింగ్ స్ట్రాటజీతో యుద్ధానికి వస్తున్నారో తన రాజుకు ముందే చెప్పే అంత జ్ఞానం ఇచ్చిన వ్యక్తిగా చూస్తారు. కానీ ఈ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంత శ్రద్ధాభక్తులతో, అంటే ఆయనే అంటున్నాడు, ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ ఆవిడ గురించి. ఇంత శ్రద్ధాభక్తులతో మా యందు కనపరుస్తున్నావు, మా యందు అంటే తనతో కూడా ఉన్న వారిని కూడా ఆ విధంగా ఆతిథ్యం ఆవిడ ఇస్తుందని మనకు అర్థమవుతుంది. నేనేం చేయాలి? రాజుతో చెప్పాలా? సైన్యాధిపతి నిన్ను గురించి ఏమన్నా నేను రికమెండేషన్ చేయాలా అని గెహాజీని అడుగుతుంటే, అడగమంటున్నాడు ఆయన యొక్క సర్వెంట్ని. ఆమంటుంది, నేను నా స్వజనుల్లో కాపురం ఉన్నాను, అంటే ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, ఐఎమ్ ఏమంటున్నారంటే సంతృప్తి కలిగి ఉన్నాను నా జీవితంలో, నాకేం అవసరం లేదు, నా స్వజనుల దగ్గర ఉన్నా. అంటే నేను ఆ తర్వాత మనకు అర్థమవుతుంది ఆవిడకి బిడ్డలు లేరని. కానీ ఎక్కడ కూడా తన లేని దాన్ని బట్టి ఆవిడ ఎక్కడ కూడా కృంగిపోయినట్టు కానీ, దాని విషయంలో ప్రార్థన చేస్తున్నట్టు కానీ, దాన్ని పొందుకోవడానికి ఈయనకి సేవ చేసినట్లు కానీ అక్కడ రాయబడలేదు. షీఈస్ కాన్ఫిడెంట్, తను ఇచ్చిన స్థితిలో, తానున్న స్థితిలో బిడ్డలు లేకపోయినప్పటికీ దాని మీద ఫోకస్ లేదు ఆవిడకి. తను ఏం చేయగలదు దేవుని యొక్క దైవజనునికి, వారు ఏ విధంగా ఆ దైవజనుని బ్లెస్ చేయగలరు, ఏదో కోరుకుని కాదు. ఆవిడ షీఈస్ అంటే తనున్న పరిస్థితుల్లో తన స్వజనుల మధ్యలో ఆమె యొక్క లేని దాన్ని బట్టి గుర్తింపు లేదు. చాలాసార్లు చూడండి మీరు వాక్యంలో మరి హన్నాని బట్టి కానీ, రాహేల్ని బట్టి కానీ, రాహేల్ అడుగుతూ ఉంటుంది యాకోబుని,
నాకు బిడ్డలు కావాలంటే నేను దేవుణ్ణా నీకు బిడ్డలు నీయడానికి అంటాడు యాకోబు. అన్న మరి దుఃఖపడతా ఉంటే మనం చూస్తామా మొదటి సమయాల గ్రంథంలోనే ఆమె ఎల్కానా అంటాడు, నీకు 10 మంది కుమారుల కంటే నేను సరిపోనా అంటాడు. అంటే వీఆర్ నోన్ బై దే ఆర్ రియలీ పెయిన్డ్. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో వారికి లేని దాన్ని బట్టి గొడ్రాళ్ళు అయినందువల్ల వాళ్ళు పడుతున్న సమాజంలో వారు పడుతున్న దాన్ని బట్టి చాలా కృంగిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ స్త్రీలో ఒక యునిక్నెస్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే తన లేనిది అక్కడ వాక్యంలో కూడా రాయబడలేదు. ఎందుకు ఆమె దేని చేత గుర్తింపబడింది అంటే తనకున్న ఆ సుగుణం, దేవుడు సన్నిధిలో తను ఫోకస్ అంతా దేవుని మీదే ఉన్నట్టుగా, దేవుడు ఏదైతే తన ఎదుట తీసుకొస్తున్నాడో దాన్ని అడ్రస్ చేస్తున్నట్టుగా, ఏ విధంగా నేను బ్లెస్ చేయగలను, ఏ విధంగా ఈ వ్యక్తి నాకు ఆతిథ్యం అనే వరం ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు, ఏ విధంగా చేయగలను అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుగా, అందుకనే ఆవిడ్ని దేవుడు గనురాలైన స్త్రీ అని రాశాడేమో అని అనిపిస్తుంది చాలాసార్లు. ఆ చుట్టుపక్కల తన స్వజనులు కూడా దాన్ని గుర్తించినట్టుగా ఉన్నాయి. ఆ ఫేవర్ ఉన్నట్టుగా ఆ మీద కనిపిస్తుంది. నాట్ ఓన్లీ గాడ్, అక్కడ మరి తన చుట్టూ ఉన్న స్వజనులు కూడా, నేను ఆ స్వజనుల మధ్యలో ఉన్నా. చాలా మంది స్వజనుల మధ్య ఉంటూ కూడా అయ్యో మేము లోన్లీగా ఉన్నాం, మాకెవరు లేరే అన్న ఫీలింగ్ తో ఉండేవారు చాలా. అందరూ ఉన్నా కూడా నాకెవరు లేరే అన్న ఫీలింగ్ తో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసు అక్కడ మన పాత నిబంధన గ్రంథంలో ఆ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆ సుగుణాన్ని కలిగిన ఈ స్త్రీ అలాంటి వెంపర్లాట కానీ దేని కొరకైనా ప్రాకులాట కానీ ఒకలాంటి అయ్యో నాకు ఇది లేదే అనే ఒక గొప్ప దిగులు కానీ ఆవిడలో లేనట్టుగా కనిపిస్తుంది. ఇది దేవుని అంది మాత్రమే మనకు అలాంటి స్థితి దేవుడు అనుగ్రహించగలడేమో. ఆ సంతృప్తి కలిగిన దైవ భక్తి, దేవుని ఆనుకొని ఆనందిస్తూ దేవుడు అనుగ్రహించిన వాటిలో ముందుకు కొనసాగే గొప్పదాన్ని. ఎంతమందిని చూస్తాము మన మధ్యలో, చాలా మంది ఇలాంటి గనురాలైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి దేవుడు బ్లెస్ చేయకపోయిన బిడ్డలతోటి అనేక మంది బిడ్డల్ని తమ బిడ్డలుగా, మరి ఆత్మీయ బిడ్డలను కానీ వారు పెంచిన బిడ్డలను కానీ దేవుని కొరకు, మరి వారు పెంచిన వారు ఉన్నారు, దేవుడిచ్చిన పనిలో మరి శ్రద్ధా భక్తులతో కొనసాగేవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఎలీషా అలాగ అడిగినప్పుడు గెహాజీ ఆ స్త్రీ అయితే చెప్పలేదు, కానీ ఆయన ఆ సర్వెంట్ గ్రహించి 14వ వచనం, ఆమెకి నేనేం చేయకోరుచున్నదని వాడిని అడుగగా గెహాజీ అన్నాడు, ఆమెకి కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడిని అతనితో చెప్పగా ఆమెను పిలిచాడంట. మళ్ళీ 15వ వచనం, అప్పుడు ఆమె ద్వారం ముందు నిలబడినప్పుడు మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిలిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడా ఆయన నా ఏలిన అలాగూ పలుకోవద్దు, నీ దాసురాలు నాతో అబద్ధం ఆడవద్దు అనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అంటే ఫిజికల్లీ ఇంపాసిబుల్ మరి అని అనుకుందేమో ఆ స్త్రీ, కానీ మరి దేవుడు ఆమెను బ్లెస్ చేసినట్టుగా చూస్తున్నాం. మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతికినంటే పొందాలని అనే ఆ ఉద్దేశంతో కాదు, అక్కడ ప్రిన్సిపల్ ఆమె జీవితాల్లో నెరవేర్చబడినట్టుగా చూస్తాం. తర్వాత ఆ బిడ్డకి పుట్టిన తర్వాత కొంతకాలానికి జబ్బు ఆ యొక్క పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ తలకి ఏదో అయిపోతుంది ఆయన అన్నప్పుడు ఆమె మళ్ళీ ఆమె భర్త ఆమె దగ్గరికి పంపిస్తాడు ఆ బాబుని. ఆమె ఒళ్ళోనే ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ క్వైట్నెస్ చూడండి, అసలు ఎటువంటి ఏమి మాట్లాడకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ యొక్క దైవజన్ని యొక్క గదిలో ఆ మంచం మీద పడుకోబెట్టి ఆ భర్తకి కబురు పంపిస్తుంది అనమాట. ఏమనంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఆమెలో, ఆమె షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద అక్కడ జరుగుతున్న పరిస్థితికి ఆమె చేయగలదనే ఒక గొప్ప నిశ్చింత ధైర్యం ఉంది ఆమె భర్తకి, ఆమె ఎడల. 22 ఒక పనివాణ్ణి ఒక గాడిదను నా యుద్ధకు పంపుము,
నేను దైవజన్ యొద్దకు పోయి వచ్చిందని తన పెనిమిటితో ఆమె అనగా, ఆయన అంటున్నాడు, ఇది అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, ఎందుకు వెళ్తున్నావు అంటే ఒకటే మాట వినండి, నేను పోవుట మంచిది అని చెప్పిందంటే అంతే. ఇమీడియట్ గా ఆమె అడిగిన దాన్ని ఇచ్చి పంపించేస్తా ఉన్నాడు ఆమె భర్త. ఒక్క ప్లేస్ లో మాత్రం మరి ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ దైవజన్ని కలుసుకొని కర్మేలు పర్వతం మీద మరి నేను ఒక మాట అడుగుతుంది అనమాట 27వ వచనంలో, గెహాజీని పంపించి సుఖంగా ఉన్నారా అని అడిగితే ఆయనతో కూడా ఏం చెప్పదు, సుఖంగానే ఉన్నామంటే. 27వ వచనంలో అది దైవ దగ్గర వచ్చి ఆ కాళ్ళు పట్టుకొని గెహాజీ ఈమెను కృపాసిస్టు గారు తోలివేటకు దగ్గర రాగా దైవజనం బహు వ్యాకులముగా ఉన్నది, ఏహో ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞయించు. ఆత్మలో ఆమె యొక్క వ్యాకుల ఎలాగా లోపల ఆమె వేదన వ్యాకులు పడ్డం ఆయన గుర్తించి అప్పుడు అడుగుతుంది ఆమె, నేను కుమారుని కావాలని అడిగానా, నేను అప్పుడే చెప్పాను కదా నన్ను భ్రమ పెట్టొద్దని అని మనవి చేయగా, మరి మొట్టమొదటిగా ఆయన పనివాడిని పంపిస్తా అంటే లేదులే నువ్వే రావాలని ఎలిషాని ఆమె వెంట పెట్టుకుని వెళ్ళి తన విశ్వాసం బట్టి మనం విశ్వాస వీరుల పట్టికలో చూస్తాము. హెబ్రీలు రాసిన పత్రికలో కొంతమంది స్త్రీలు వారి విశ్వాసమును బట్టి వారి చనిపోయిన వారిని తిరిగి సంపాదించుకున్నారని ఆ గొప్ప మాట ఈవిడ జీవితంలో నెరవేర్చబడినట్టుగా చూస్తాం. ఏలియా ప్రవక్త జీవించిన కాలంలో కూడా చూస్తాం కానీ మరి అక్కడ ఆమె ఆయన్ని, అయ్యో నువ్వు నా పాపాన్ని గుర్తు చేయడానికి వచ్చావా, నా బిడ్డ చనిపోయాడు అంటే. కానీ ఇక్కడ ఉన్న స్త్రీకి ఆ స్త్రీకి చాలా తేడా కనిపిస్తుంది. ఈ గనురాలైన స్త్రీ మరి ఆమె ఆయన దైవజనుడి దగ్గరికి వెళ్ళి తన విశ్వాసాన్ని బట్టి వైట్ గా అందరికి కొంతమంది నేచర్ ఎలా ఉంటుందంటే అందరికి చెప్పుకోరు వాళ్ళకున్న డీప్ విదిన్ వాళ్ళ యొక్క విజ్ఞాపన. ఓన్లీ గాడ్ నోస్, దేవునికి ఒక్కరికి తెలుసు. కానీ చాలా మంది అందరికీ చెప్తేనే మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటాం, కానీ చాలాసార్లు క్వైట్ గా దేవుని యందు క్వైట్నెస్ ఆఫ్ హార్ట్, దేవుని యొక్క ఆయన ఉన్నాడు, ఆయన యొక్క అధికారం కింద ఉన్నాం మనం, ఆయన దేవుని వారసులం, ఆయన కుమార్తెలం, మన జీవితంలో దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన మన పరలోకపు తండ్రి, మన అడగక ముందే మన యొక్క అక్కర్లు ఎరిగిన దేవుడు. మరి ఎందుకు కొన్ని సార్లు మన జీవితాల్లో అది అనుమతిస్తాయంటే హీజ్ ఇన్ సావరెన్ అథారిటీ, ఆయన సార్వభౌముడైన దేవుడు అనే ఆ గొప్ప ఒక డీప్ నోయింగ్ అండ్ ఫెయిత్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక హృదయాంతరంగంలో ఒక గొప్ప విశ్వాసము, అది ఎరిగి ఆయన మీద ఆనుకునే కృప. చాలా మంది ఇక్కడ వాక్యం వింటున్న మనము స్త్రీలమైతేనేమి పురుషులైతేమి మన వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో, కుటుంబాల్లో, సంఘాల్లో గొప్ప పెయిన్ గుండా వెళ్తున్నాం కూడా చాలా చాలా మటు. కానీ నమ్మదగిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఒక దేవుని చేత రూపింపబడుతున్న స్త్రీగా ఆమె కొరకు వెతుకుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి నిర్ణయం తీసుకునే విషయంలో కూడా దేవుని చిత్తమును ఎరిగి ఆయన్ని సంతోషపెట్టే వారంగా, ఆయనకి ఇష్టమైంది చేసే వారంగా, ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఏమి ఇష్టం ఉంటుందండి. ఒక జాన్ పైపర్ గారు అనే ఒక భక్తుడు అంటాడు, గాడ్ ఈజ్ మోస్ట్ గ్లోరిఫైడ్ ఇన్ అస్ వెన్ వీఆర్ సాటిస్ఫైడ్ ఇన్ హిమ్ అంట. దేవుడు మనలో ఎప్పుడు ఎక్కువగా మహిమ పొందుతాడంటే మన జీవితాల ద్వారా మనం ఎప్పుడైతే ఆయనలో సంతృప్తి కలిగి ఉంటామో, ఇచ్చిన వాటి యందు ఆనందిస్తూ వాటిలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
వాటితోనే మనకు అనుగ్రహించిన వాటితో ఇతరుల్ని ఆశీర్వదిస్తూ ఉంటే అది చాలా ఆయనకి ఆ హృదయం దేవునికి చాలా ఇష్టం. ఒక సంతృప్తి కలిగిన దైవ భక్తి. అందుకనే పౌలు భక్తుడు చాలా మరి యుగాలు నెక్స్ట్ యుగంలో అనుకోండి ఏమని రాస్తున్నాడు, సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప లాభదాయకం అంటాడు. ఆవిడలో అది కనిపిస్తుందేమో అనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇంకా మీరు 8వ అధ్యాయానికి వస్తే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఎలీషా 8వ అధ్యాయం ఎవరైనా చదువుతారండి? మొదటి వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆమె అడగని కూడా అడగలేదు, కానీ దేవుడు ఎట్లాగా ప్రొవైడ్ చేస్తాడు, దేవుడు ఎలాగా తన బిడ్డలకి తన యందు భయభక్తులు కలిగి ఆయన వెంబడిస్తున్న వారి విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే, ఆ ఎలీషా ఆ స్త్రీ ఆ బ్రతికించిన బిడ్డ తల్లి అయిన అప్పుడు గనురాల నుంచి ఎక్కడి వరకు వచ్చిందండి? తన యొక్క ఇక్కడ సాక్ష్యం మారిపోయింది, ఇంకా కొంచెం హయ్యర్ సాక్ష్యానికి. మరి అది ఎంత గొప్ప సాక్ష్యం. చనిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించాడు దేవుడు. ఈవిడ జీవితంలో అనుగ్రహించడమే కాదు, బిడ్డలు పుట్టరు ఇంపాసిబుల్ అనుకున్న సిచ్యువేషన్ లో ఆవిడకి బిడ్డనివ్వడమే కాదు, ఇప్పుడు ఆమె యొక్క సాక్ష్యము వారి మధ్యలో బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి చాలా మరి అంత గొప్ప సాక్ష్యము ఆమె దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఎలీషా క్షామకాలము రప్పింపబోచున్నాడు దేవుడు, 7 సంవత్సరాలు దేశంలో క్షామం కలుగునని చెప్పి నువ్వు లేచి నీ ఇంటి వారును ఎచ్చటి నుండుట అనుకూలము అచ్చటికి వెళ్ళిపోమంటే వాళ్ళు ఆ దైవజన్య మాట విని తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశంలోకి పోయి 7 సంవత్సరాలు అక్కడ నివాసం చేసింది అని చూస్తారు. ఆ 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఆమె తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయటకు రాజు దగ్గరికి వెళ్ళిందంట. అయితే ఆ సందర్భం చూడండి, ఆ రాజు దైవజన్ని పనివాడకు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండేది. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజు అంటే ఇక్కడ రాజుగారు పిలిచాడు గెహాజీని, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు ఎలీషా ద్వారా చేసిన గొప్ప కార్యాల గురించి వినడానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. చెప్పు నాకు ఏం చేశాడు దేవుడు ఎలీషా ద్వారా అని. ఒక మృతునికి చనిపోయిన వానికి ప్రాణం పోసాడు ఆయన ఒక బాబుకి అని చెప్తుంటే, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చు. అదే టైంలో చూడండి, ఆ టైమింగ్ ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఆ టైమింగ్ కరెక్ట్ గా ఏ టైంలో అయితే రాజు అడుగుతున్నాడో అదే టైంలో మరి ఆ స్త్రీ రావడము, గెహాజీ ఈమె ఆ స్త్రీ అని చెప్పడం, వెంటనే రాజుగారు ఎందుకమ్మా వచ్చావు నువ్వు అని అడిగినప్పుడు 6వ వచనంలో, కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆ మరలా ఇమ్మని సెలవిచ్చింది. ఏమేమైతే మరి ఎంత ఫేవర్ అండి, దేవుని ఫేవర్ ఇక్కడ. తన సొత్తు యావత్తు ఎవరైనా కబ్జా చేసేసి ఉండొచ్చు. ఆ 7 సంవత్సరాలు అంత కరువు క్షామకాలము, మరి దేశం విడిచినప్పటి నుంచి ఆ భూమిలో ఏమైతే ఫలించిందో ఆమె ఆ పంట యావత్తు 7 సంవత్సరాల పంట ఆ మరలా ఇమ్మని ఆజ్ఞయిస్తున్నారు. ఆవిడ చేసింది తనకు అనుగ్రహించిన దేవుని కృపలో హర్ ఫోకస్ వాజ్ ఆన్ గాడ్. మొట్టమొదట ఆయన రాజ్యం మీద తన దృష్టి నిలిపినట్టుగా ఆయన దేవుని సేవకునికి ఏం చేయొచ్చు తనకు అనుగ్రహించిన దాంతో
శ్రద్ధాభక్తులతో తన భర్త ఆ విధంగా సేవించినట్లు తన ఇంటి వారు ఆశీర్వదింపబడినవని కాదు, దేవుడు కుమారుని అనుగ్రహించడం, చనిపోయిన కుమారుని తిరిగి పొందుకున్న స్త్రీగా, మరి క్షామకాలంలో హెచ్చరించబడి వేరే దేశానికి పంపించబడి తిరిగి వచ్చిన తర్వాత కూడా కోల్పోకుండా దేవుడు ఆమెకి ఆ యొక్క ఆ రాజుగారి దగ్గర అదే సంభాషణ మాట్లాడడం, గెహాజీ ఆ టైంలో ఆమె వెళ్ళడం, ఆమెకు ఆ ఫేవర్ ని దేవుడు ఇవ్వడం చూస్తాం. నాకు చాలా సార్లు అనిపిస్తుంది మన ఫోకస్ అంతా కూడా మనం దేని కొరకు, దేన్ని వెతుకుతున్నాం, దేన్ని వెంబడిస్తున్నాం. కొద్ది వాటితో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన కృప చూస్తాం. ఆ కాలంలో అసలు ఒక స్త్రీ అంత ఫ్రీగా మరి దేవుని కొరకు పనిచేయడం కష్టం, కానీ దేవుడు ఆ యొక్క ఆపర్చునిటీని ఆమె కల్పించడం, తన భర్తతో ఏక హృదయంతో అలాగ సేవించడానికి దేవుడు మార్గం చేయడం, మరి తన జీవితంలో దేవుని కార్యాలు మరి అందరూ సాక్ష్యంగా తను ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడడానికి దేవుడు ఆ స్త్రీని బ్లెస్ చేశాడు. నేనంటాడు ఆ యుగంలోనే కాదు, ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా దేవుడు నమ్మదగని వాడు, ఆయన మార్పు చెందని వాడు. ఆయన నమ్మడానికి నీకు దమ్ముంటే, ఆయన వెంబడించడానికి నేను తీర్మానం తీసుకుని ఆయన హత్తుకొని వెంబడిస్తే, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ వాట్ వీ డోంట్ హ్యావ్. మనకేం లేదో దాని మీద కొంతమంది జీవితాలు అవే తినేస్తూ ఉంటాయి. ఏం ఉన్న వాటిని బట్టి కాకుండా ఏది లేదో దాంతోనే మన హృదయం అంతా కూడా దుఃఖంతో, వేదనతో నిండిపోయి కన్నీటితో అలాగే కొనసాగకుండా చూస్తున్నాడు దేవుడు. హీ నోస్ అవర్ ల్యాక్, హీ నోస్ వాట్ వీ డోంట్ హ్యావ్. ఇఫ్ ఇట్ ఈస్ హిస్ విల్, గుడ్. దేవుడు మంచి దేవుడు, తండ్రి అయిన దేవుడు, తగిన కాలం ముందు అన్ని కూడా సమకూర్చే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ, నాట్ ఓన్లీ మెటీరియలిస్టిక్ కాదు, మరి ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో మనం ఎదగడానికి, మనము క్షామకాలంలో కూడా పోషించబడ్డానికి, కోల్పోయిన వాటినన్నిటిని కూడా దేవుని కృపతో మరి ఆయనలో కొనసాగడానికి పొందుకొని దేవుడు అలాంటి ధన్యత ఇస్తాడు మనకి, జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఇంకొక క్వాలిటీ ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు స్త్రీని చేసినప్పుడు, ఆదాము చేసిన తర్వాత స్త్రీని చేసినప్పుడు, ఇది నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్న. ఆ స్త్రీని చేసిందే గాడ్స్ పర్పస్ వాస్ టు కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ మ్యాన్. సంపూర్ణం చేయాలి పురుషుణ్ణి, లేకపోతే కాంప్లిమెంట్ చేయాలి. ఇద్దరు కలిసి దేవుని యొక్క రాజ్యంలో మరి ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కంప్లీట్ ఒక ఇంటిమసీ, ఒక ఫ్రెండ్షిప్. వివాహం కాని స్త్రీలు ఉన్నారు, ఇక్కడ యవనస్తులు ఉన్నారు. ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు సంఘంగా ఒక స్త్రీకి ఒక గొప్ప గుణాన్ని ఇచ్చాడు దేవుడు, కంప్లీట్ చేయడానికి, సంపూర్ణం చేయడానికి, ఆ చేసే పనిలో బ్యూటీని తీసుకురావడానికి, కాంప్లిమెంట్ చేయడానికి దేవుడు మనకు అలాంటి గిఫ్టింగ్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఆత్మ వరములతో మనల్ని అలాగా అలంకరించాడు దేవుడు, అలాగా బ్లెస్ చేశాడు. సో అలాంటి పనిలో మనం ముందుకు కొనసాగాలని ఇష్టపడదాం. ఆ స్త్రీ అక్కడ తన పేరు రాయబడలేదు, కానీ దేవుడి నామం అక్కడ కనపరచబడింది. మన గుణాలను బట్టి దేవుడు మన పేర్ల కంటే ఎక్కువగా మన సుగుణాలను బట్టి దేవుడు సన్నిధిలో మనం గుర్తించుకుంటాడు. సంఘంలో కూడా అలా గుర్తింపు పొందాలి. మన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. లెట్ పీపుల్, ఒక మాట అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి. అలాగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గుణాన్ని ఒకరు రుచి చూచి ఆ గుణం గుర్తుపెట్టుకుంటే చాలు, మన పేరు మర్చిపోయిన పారు. అలాగే దేవుని నామము మహిమపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
అయితే ఈ కంప్లీట్ కాంప్లిమెంట్ చేసే విషయంలో మనకి ఒక దేవుని యందు అన్నిటికంటే బ్యూటిఫుల్ విమెన్ ఏం చుట్టూ ఉన్న కల్చరే ఏం కోరుకుంటుందంటే స్త్రీ అనగానే ఇలాగుంటేనే సౌందర్యం, ఇలాగుంటేనే అందం, మిగతా వాళ్ళు కాదు అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ అన్ని చూపిస్తారు. అదంతా ఎంత అసత్యం కదా, ఎంత అబద్ధం కదా. ఈచ్ వన్ ఈజ్ మేడ్ బ్యూటిఫుల్. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన ఉన్న విధానంలోనే, ఉన్న రంగులోనే, ఉన్న ఎత్తులోనే, ఉన్న బరువులోనే, ఉన్న ఫీచర్స్ తోనే దేవుడు బ్యూటిఫుల్ గా తయారు చేశాడు. మనలో కూడా ఇంకా మనసు మారి మార్పు రాలేదు, రూపాంతరం చెందలేదు. కాబట్టి ఇంకా క్రైస్తవ సమాజం కూడా అందం అంటే ఇట్లుంటేనే అందం అనుకుంటుంది. మన మనసు ఇంకా మారలేదు. అందుకే దేవుని యందు భయభక్తులు గన ఎంత చక్కటి మాట 31వ సామెతల గ్రంథంలో రాస్తారు. చదువుతారమ్మా ఎవరైనా? అందము మోసకరము, సౌందర్యము వ్యక్తము. మన నెక్స్ట్ వర్స్, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడ. అది కంప్లీట్. ఒకటి అది గుర్తుపెట్టుకోకూడదు, మొత్తం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమంటున్నాడు అక్కడ చాలా క్లియర్ గా ఒక గాడ్లీ ఉమెన్ ఎట్లా ఉంటదని ఆ 31వ సామెతల్లో మనకి అంత స్పష్టంగా రాయించి పెట్టాడు. 31వ అధ్యాయంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అవి దేవుని మాటలు, మన మాటలు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అలాగా ఆ స్త్రీ కొనియాడబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. వెన్ we complete and compliment what God has given us, ఏదైతే సంపూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనిలో మనము సంపూర్ణంగా దేవునికి చేసినట్లుగా చేస్తూ, కాంప్లిమెంట్ చేస్తూ, కలిసి పనిచేయడం, ఇండిపెండెంట్ గా కాదు, కలిసి. సంఘంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంగా మనకి ఎవరి అధికారం కింద ఉన్నామో అందరం కలిసి దేవుని మహిమార్థమై పనిచేయడం. ఒక కుటుంబంలో ఒక కుమార్తెగా, ఒక భార్యగా, తల్లిగా, మరి ఎన్ని రోల్స్ ఇచ్చాడో విమెన్ కి, అన్నిట్లో కూడా కంప్లీట్ చేయడానికి, కాంప్లిమెంట్ చేయడానికి దేవుడు అంత అట్టి కృపను మనకు అనుగ్రహించాడు. ఆవిడ యొక్క సౌందర్యాన్ని బట్టి కాదు ఆవిడ కొనియాడబడ్డం, కానీ ఆమె యొక్క భయభక్తుల్ని బట్టి, దేవుని యందు తనకున్న భయభక్తుల్ని బట్టి, దేవునికి చేసినట్టుగా ఆ కుటుంబంలో ఆవిడ చేసిన, ఆ గుణవతి అయిన భార్య చేసిన ఆ కార్యాలు మనం చూస్తాం. ఆవిడ ఇంకొక విషయం కూడా రాస్తారు తన గురించి. ఏమని రాస్తారంటే 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించు. ఇందాక వీ హ్యావ్ సీన్ ఎ ఉమెన్, గ్రేషియస్ ఉమెన్ అని చూస్తాం. ఈమె జ్ఞానము కలిగి, ఏం జ్ఞానము? దేవుని జ్ఞానం కలిగి. మనకు తెలుసు, చాలాసార్లు చూపిస్తా ఉన్నాను నేను, మళ్ళీ మళ్ళీ నాకు అనిపిస్తుంది వీఆర్ రియల్. మరి ఒక చక్కటి మాట ఇదే సామెతల గ్రంథంలో, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కంటును, 3 రాళ్ళు తన చేతితో ఊడబెరుకును అని. అంటే వర్డ్స్ కి ఉన్న పవర్ ని చూపిస్తుంది. చాలా సార్లు అనాలోచితంగా, నిర్లక్ష్యంగా మరి మాట్లాడిన మాటలను బట్టి మన జీవితాల్లో చాలా నష్టం తెచ్చుకుంటాం. ఒక వ్యక్తి గుట్టు లేని వాళ్ళు దాన్ని బట్టి కూడా మరి బయట పబ్లిక్ ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల కూడా చాలా నష్టం తెచ్చుకుంటారు. జ్ఞానం కలిగిన వారు ఆ స్త్రీ నోరు తెరిచినప్పుడు ఎలాంటి ఉపదేశం చేస్తుందంటే చాలా రకాల ఉపదేశాలు చేయొచ్చు. కృపగల ఉపదేశము ఆమె బోధించును. రాంగ్ టైమింగ్ లో మాట్లాడడం వల్ల కూడా, రైట్ మెసేజ్ అయినా కూడా
దానివల్ల చాలా నష్టపోతాం. నాకైతే అనుభవం ఉంది కాబట్టి చెప్తాను, మీకుందో లేదో నాకు తెలియదు కానీ. అందుకే స్త్రీకి చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషనల్ అవేర్నెస్. లాస్ట్ వీక్ లో కూడా చెప్పాను, సిచ్యువేషనల్ అవేర్నెస్ మనకు చాలా అవసరం. దానికోసం ప్రార్థన చేసుకోవాలేమో స్త్రీ విశ్వాసులమైన మనం, స్త్రీ అయినా పురుషుడైనా. ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఇది అనువైన సమయమేనా ఈ మాట చెప్పడానికి? అది కరెక్టే అయి ఉండొచ్చు, ఫ్యాక్టే అయి ఉండొచ్చు. అది చెప్పడం వల్ల ఎవరికైనా లాభం ఉందా, లేకపోతే నష్టపోతామా, మౌనంగా ఉండడం వల్ల మేలా అనే నిర్ణయం తీసుకోవాలి. ఈ స్త్రీ మాత్రం తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది, మరి ఆమె కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది అని మనం చూస్తున్నాం. ఈ మాటలు చూసినప్పుడు నాకు మన బైబిల్ గ్రంథంలో దెబోరాని జ్ఞాపకం చేసుకున్నాం. ఆవిడ మరి అసలు ఆ యొక్క సమయంలో ఒక స్త్రీ న్యాయాధిపతి అవడం అసలు అవుట్ ఆఫ్, అసలు యూదుల్లోనే చాలా కష్టం. అలాంటి టైంలో దెబోరా అనే దేవుడు లేపుతున్నట్టుగా చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం ఇక్కడ ఒక మాట చెప్తా ఉంది. ఆవిడ దెబోరా కీర్తనలో ఈ మాట చెప్తా ఉంది. 7వ వచనంలో, ఇశ్రాయేల్ అధిపతులు లేకపోయారు, దెబోరా అని నేను రాకమునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండక ముందు వారు లేకపోయారు. దెర్ వాజ్ అ టైమ్, దెర్ వాజ్ నో లీడర్ ఇన్ ఇజ్రాయెల్. నేను రాలేదు అసలు, ఐ డి నాట్ థింక్ అబౌట్ ఇట్. నేను రాకమునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండక ముందు వారు లేకపోయారు అంటున్నాడు. ఇక్కడ ఆ పాట, ఆవిడ చక్కటి పోయటస్ కూడా, ఆమె ప్రవక్తియే కాదు, చక్కటి మరి పాటలు కూడా అక్కడ రాసి పాడినట్టుగా చూస్తాం. బారాకు దెబోరా కీర్తన అని చూస్తామని, ఆమె న్యాయాధిపతిగా ఉన్నట్టుగా చూస్తాం. అక్కడ ఆమె దేవుడిచ్చిన అట్రిబ్యూట్స్ అండి అవి. వీఆర్ నాట్ ప్రేజింగ్, గాడ్ హ్యాస్ గివెన్ హర్ దట్ అట్రిబ్యూట్స్ అండ్ ఆల్సో ద ఆపర్చునిటీస్ టు ఫుల్ఫిల్ దెమ్. దెబోరా మేల్కొనుము, మేల్కొనుము దెబోరా, మేల్కొనుము, మేల్కొనుము అంటుందా. ఎవరంటున్నారు ఆ మాటలు? దేవుని పిలుపు దెబోరాకి. అరైజ్ దెబోరా అని ఉంటది ఇంగ్లీష్ లో. అరైజ్, దిస్ ఈజ్ యువర్ టైమ్, ప్లీజ్ అరైజ్. అరైజ్ అంటే సరిపోయిందా? లేచింది. లేచిన తర్వాత 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్య దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కదుటు, తీర్పు తీర్చుటకై ఇశ్రాయేల్ ఆమె యొద్దకు వచ్చిచుండిరి అని ఉంది. ఎవరిచ్చారు ఆ ఆపర్చునిటీ? ఆమె భర్త అయిన లపిదోతు దెబోరాలో ఉన్న ఆ యొక్క గిఫ్టింగ్ ని గుర్తించి, వారు దేవుని యొక్క పిలుపుకు ఆమె లోబడ్డానికి ఆయన గుర్తించి, ఆయన ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాడంటే, కొన్ని స్ట్రీట్స్ కి, మేము ఒక స్ట్రీట్ లో ఉండేవాళ్ళము, మేము వెల్లూరులో ఉన్నప్పుడు. ఆ స్ట్రీట్ పేరు కమలాక్షి అనే స్ట్రీట్. ఒక క్రిస్టియన్ లేడీ ఆవిడ చాలా మంచి దేవుని కొరకు మరి చాలా దాన ధర్మాలు చేసేదంట ఆ స్ట్రీట్ లో. అందుకనే ఆమెకి కమలాక్షి స్ట్రీట్ అనమాట, కమలాక్షిపురం ఆ పేరే. నాకు చాలా సంతోషం అనిపించింది, ఒక స్త్రీ పేరు మీద, మరి అది కూడా క్రైస్తవురాలు. ఆవిడ సాక్ష్యాన్ని బట్టి ఆ స్ట్రీట్ కి ఆ పేరు పెట్టారు. ఇక్కడ ఊరికే ఇక్కడ కనెక్షన్ చూపడానికి చెప్తున్నాండి. అది ఇక్కడ 4వ వచనం తర్వాత ఇక్కడ చూస్తాము. 5వ వచనంలో దెబోరా సరళ వృక్షము అంట. ఆ వృక్షానికి దెబోరా అనే పేరు వచ్చింది. ఎందుకని? ఆ వృక్షం కింద ఆవిడ కూర్చుని తీర్పు తీర్చుటే కూర్చుంట కదుట, అంటే సరళ, ఆవిడ న్యాయం తీరుస్తా ఉంది. ఆమె నోటి మరి జ్ఞానంతో నింపాడు దేవుడు.
ఆయన నీతి న్యాయాలు ఇశ్రాయేలు జనాంగానికి అనుగ్రహించడానికి ఆ స్త్రీని ఆయన ఏర్పరచుకొని తీర్పు చేయటకే ఇశ్రాయేల్ ఆమె యొద్దకు వచ్చిచుండ్రి. దేవుడు లెమ్మనడం పిలవడం ఒక ఎత్తు అయితే, దెబోరా లెమ్ము ఎరైజ్ దెబోరా అని అనడం ఒక ఎత్తు అయితే, ఎవరు అధిపతులు లేని సమయంలో దెబోరాని తల్లిగా, ఆమె బిడ్డల గురించి అక్కడ రాయబడలేదు. మీరు చూస్తే తనకి ఎవరైనా బిడ్డలు ఉన్నారా అని అసలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఈమె ఇశ్రాయేల్ తల్లి అంటున్నారు. నాట్ ఫర్ వన్, ఒకరికి ఇద్దరికి కాదు, అప్పుడున్న 12 గోత్రాల ఇశ్రాయేల్ జనాంగానికి తల్లిగా ఆవిడ పిలువబడింది. దే హ్యావ్ సాక్రిఫైస్ దేర్ ప్రైవేట్ లైఫ్స్. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా తమ యొక్క మరి మా టైము, మా గృహము, మా అనే దాన్ని వారు సాక్రిఫైస్ చేసి మేము దేవుని కొరకు దేవుని పని చేస్తాం అన్నట్టుగా వారి ఇరువురు లపిదోతి పేరు ఊరికే రాయించలేదు అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు. దెబోరాతో ఎలాగైతే అకుల్లా ప్రిసిల్లా తోటి మనం ఆ ఇద్దరి పేర్లు గుర్తు పెట్టుకుంటామో, నూతన నిబంధన గ్రంథంలో దేవుని పరిచర్య చేసిన కుటుంబంగా ఈ స్త్రీని దేవుడు పిలిచాడు. అలాంటి ఆపర్చునిటీస్ ని, ఆ యొక్క అట్రిబ్యూట్స్ ని, దేవుడిచ్చిన వాటిని దేవుని కొరకు వాడుకునడానికి ఆవిడికి మార్గం చేశాడు. అదొక ఎత్తు అయితే, ఇశ్రాయేల్ జనులు ఆమె న్యాయాధిపతిగా గుర్తించి ఆమె దగ్గర తీర్పు పొందడానికి రావడం చూశారు. అది కూడా దేవుడిచ్చిన కృపయే. ఒక వ్యక్తిని గుర్తించి వ్యక్తి దగ్గర సహాయం అడగడానికి వచ్చారు, అది అంగీకరిస్తున్నారంటే కూడా అది కూడా దేవుడిచ్చిన ధన్యతే. చాలాసార్లు అయ్యో నా దగ్గర రావట్లేదే, నన్ను అడగట్లేదు అంటే అది ఇవ్వలేదేమో దేవుడు మనకి. ఇచ్చినప్పుడు దేవుడు, నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఆపర్చునిటీస్ కూడా ఇస్తాడు. అట్రిబ్యూట్స్ ఒకటే కాదు, అంటే ఒక ప్రత్యేకమైన గిఫ్టింగ్ ఇవ్వడమే కాదు, ఆ గిఫ్ట్స్ ని దేవుడు మహిమార్థమై వాడడానికి. అలాంటి జ్ఞానము గల మరి నోరు తెరిచి ఆవిడ ఉపదేశం చేయడం, తీర్పు తీర్చడం. ఒక బారాక్ అనే వ్యక్తిని పిలిచి, అప్పుడు వీరి మాట విన్నందుకే యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేల్ ఇంకను యెహోవా దృష్టికి దోషులేరు గనుక అని ఉంటుంది బిగినింగ్ లో 4వ అధ్యాయంలో. ఇశ్రాయేల్ చేసిన దోషాన్ని బట్టి యెహోవా దృష్టికి ద్రోషులైరు గనుక మరి ఒక రాజైన యబీను, ఆ సేనాధిపతి సిసేరాని పంపించి వీళ్ళ మీద చాలా 900 ఇనుప రథాలతో ఆయన వచ్చి 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ని కఠినమైన బాధ పెట్టి, ఒక్క రోజు కాదు, ఒక వారం కాదు, ఒక సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు కఠినంగా బాధ పెట్టినప్పుడు మరి ఇశ్రాయేల్ యెహోవాకు మొరపెట్టాను. నేను ఫస్ట్ సంవత్సరంలో మొరపెట్టినా దేవుడు వినేవాడేమో వెంటనే, కానీ మనం ఒక్కొక్కసారి మన పాపాన్ని బట్టే కొన్ని నష్టపోతుంటామని గుర్తించి దాన్ని బట్టి పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఈ స్త్రీని అక్కడ వారికి న్యాయాధిపతిగా పంపించినట్టుగా చూస్తాం. తర్వాత ఆయన బారాకును పిలిపించి యుద్ధం చేయడానికి పంపిస్తుంటే ఆయన అంటాడు, నువ్వు వస్తేనే. 8వ వచనం, బారాకు నువ్వు నాతో కూడా వచ్చిన ఎడ్ల నేను వెళ్ళదును గాని నువ్వు నాతో కూడా రాని ఎడ్ల నేను వెళ్ళనని ఆమెతో చెప్పును. అప్పుడు ఆమెతో నీవు అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించి చెప్పి తాను లేచి బారాక్తుతో కూడా కాదేశం. ఈవిడికి ఎన్ని గిఫ్టింగ్స్ ఇచ్చాడు దేవుడు చూడండి ఒకసారి. షీఈ్ ఏ ప్రాఫిటెస్, ఆమె ప్రవక్తిని, ఆమె తీర్పు తీర్చడానికి మరి ఆ ప్లేస్ లో ఆయనని న్యాయాధిపతిగా పెట్టాడు. మళ్ళీ ఒక పోయిటెస్ గా చూస్తాం. ఇక్కడ యుద్ధానికి కూడా నువ్వు రాకపోతే నేను వెళ్ళినాడు బారాక్, కానీ అక్కడ కూడా ఎంత కృప కలిగి మాట్లాడుతుంది ఆవిడ. నువ్వు పోకపోతే ఒక దుర్భాష కానీ ఏం లేదు, నువ్వు రాని నేను వెళ్ళనంటే తప్పకుండా వస్తాను నీతో, ఒక సపోర్ట్. షీఈస్ కాంప్లిమెంటింగ్
కరేజ్ ఇస్తున్నది, అక్కడ ధైర్యపరుస్తుంది. కానీ దేవుడేమి ఉద్దేశించాడు? ఆయన పడ్డ పిరికితనం వల్ల నీకు కాదు ఆ ఘనత ఇంకొక స్త్రీకి ఇచ్చేయబోతున్నాడని. చాలా మంది అనుకుంటారు దెబోరాకే అనుకుంటారు, కానీ మనకు తెలుసు, వాక్యం బాగా ధ్యానిస్తాం మనం ఇక్కడ ఉన్నవారు కాబట్టి, అది తర్వాత ఇంకొక స్త్రీకి, ఆ యాయేలు అనే ఆ స్త్రీ ఆ యొక్క సిసేరాను చంపేసినట్టుగా మనం చూస్తాం. మరి జ్ఞాపకం చేసుకుందామండి, యేసుక్రీస్తు ప్రభునందు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ముచ్చటిస్తా ఉన్నాడు. ఏది మన ఆలోచన విధానాన్ని మరి వాట్ ఈజ్ అవర్, దేన్ని మాలుస్తుంది? కల్చర్ మాలుస్తుందా, లేకపోతే దేవుని యందు భయభక్తులు, ఆయన జ్ఞానము మనల్ని మాలుస్తుందా? ఆయనకి ఇష్టమైన స్త్రీగా ఎందుకు చేశాడు దేవుడు నన్ను? మనమున్న గృహాల్లో, మనమున్న సంఘంలో, సమాజంలో ఏ సుగుణంతో మన జ్ఞాపకం చేసుకుంటున్నారు మన చుట్టూ ఉన్నవారు? దేవుడు నాకేమి ఇచ్చాడు, ఎలాంటి గిఫ్టింగ్ ఇచ్చాడు అని గుర్తించడం. అది చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు, ఇచ్చింది దేవుడే కాబట్టి దేవుని మహిమార్థమే అది దేవుని కొరకు వాడబడాలి. దేవుని వెంబడిద్దాం, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతాం. మనలో చాలా కొరతలు ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవన్నీ ఒకసారి మీ హృదయంలో అప్పగిచ్చేస్తే దేవుడు మన కొరకు చింతిస్తున్న దేవుడు. నీ చింత యావత్తు నా మీదేసే అంటున్నాడు. మనం స్త్రీలుగా పిహెచ్డిని వరియింగ్ అవసరం లేదు. మన వరియం ద్వారా దేవుడు అంటాడు, నీ మూరు డెత్ అవదు, నీ తెల్లంటుకు నల్లగవదు, నువ్వు బక్కగా అయిపోవు, చింత వేస్ట్, నాకు ఇచ్చేసే, నీ కొరకు నేను చింతిస్తాను. దేవుడు గారు పడే చింత మనలాంటి చింత కాదు. ఆలోచిస్తే అంటే ఐఎమ్ థింకింగ్ అండ్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ యువర్ లైఫ్స్. నేను కొరకు ఆలోచన కలిగి ఉన్నాను, చక్కటి ప్రణాళిక ప్రకారంగా నీ చేయి పట్టుకుని నా నీతి మార్గంలో నడిపిస్తున్నాను. తగిన కాలమందు నేను హెచ్చిస్తాను, సమకూరుస్తాను, పోగొట్టుకున్న దాన్ని నేను తిరిగి తీసుకుని వస్తాను నీ దగ్గరికి. జస్ట్ ట్రస్ట్ ఇన్ మీ, ఎంట్రస్ట్ యువర్ కేర్స్ ఆన్టు మీ. నన్ను విశ్వసించు. నీకు ఇచ్చేనానే, నీకు ఒక పిలుపు అనిపిస్తుందా నీ జీవితంలో దేవుని కొరకు? ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు సిద్ధపడు. దేవుడు తప్పకుండా దానికి తగిన కాలం మందు ఆపర్చునిటీస్ ఇస్తాడు. నీ చుట్టూ ఉన్న వారే నీకు ఫేవర్ ఇస్తాడు దేవుడు. ద్వారం తెరుస్తాడు దేవుడు. నోటిని జ్ఞానంతో నింపుతాడు, యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తాడు. దేవుడి పని జరుగుతుంది అక్కడ, దేవుడి నామం మహిమపరచబడుతుంది, యుద్ధాల్లో జయం అనుగ్రహిస్తాడు దేవుడు. చిన్నది పెద్దది లేదండి. మన గుర్తింపు, మన ఐడెంటిటీ కృంగిపోదు, వంగిపోదు. నాకు ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి దాన్నైనా దేవుడు మనకి మార్గం చేస్తాడు. తట్టుకునే శక్తినైనా ఇస్తాడు, దాన్ని తప్పించుకునే మార్గంనైనా ఇస్తాడు, జయించి దాని నుంచి ఓవర్కమర్స్ గా చేస్తాడు దేవుడు. కాబట్టి నమ్మడానికి ఇష్టపడదాం. స్త్రీలుగా ఈ వాక్యం మనం బలపరిచిందని నమ్ముతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆ గనురాలైన స్త్రీలాగా మరి అనేక మంది ఉన్నారు మన చుట్టూ. ఇప్పుడున్న ప్రజెంట్ టైమ్స్ లో మన చర్చ్ హిస్టరీలో ఎంతో మంది స్త్రీలు దేవుని కొరకు హతసాక్షులు అయిపోయిన వారు, దేవుని కొరకు తమ జీవితాల్ని సజీవ యాగంగా సమర్పించిన వారు. మీరు చూస్తే ఐడస్ కడ్డర్ గారు కానీ, కుగ్లర్స్ హాస్పిటల్ గుంటూరులో ఉంది కుగ్లర్ గారు కానీ, బేర్ హాస్పిటల్ చీరాల్లో ఉంది ఆవిడ కానీ, ఎంతమంది స్త్రీలు తమ యొక్క స్వదేశాన్ని, తమ యొక్క స్వజీవిత అంటే వారి యొక్క ఎవరు వివాహం చేసుకోలేదు, వాళ్ళ జీవితాల్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించి వారికి కాని దేశంలో మన దేశానికి వచ్చి ఇంకెన్నో ప్రాంతాల్లో, నేను ఊరికే 3 నేమ్స్ ని మాత్రమే ముందుకు తీసుకొస్తున్నాను. వాళ్ళు తమ జీవితాలనే సమర్పించి మెడికల్ మరి ఎంతో మందికి స్వస్థత, ఆదరణ, రక్షణ ఆ ప్రాంతాల్లో అనుగ్రహించారు.
ఒక ఐడా స్కాడర్ గారు మరి తను పెట్టిన సిఎన్సి ద్వారా ఎన్ని యుగ యుగాలు మరి ఆ యొక్క తరతరాలకి మంచి వైద్య సేవ మన దేశంలో ఇతర దేశాల్లో కూడా అందేటట్లు ఆవిడ బ్లెస్ చేశారు. ఒక్క స్త్రీ, కానీ ఆవిడతో పాటు ఎంతమంది సహకారం, ఎన్ని ఆపర్చునిటీస్, ఎంత ఎంత చేయొచ్చండి. ఒక్క చాలు. దేవుడు ఒక్కరిని 1000 మందిగా చేస్తాడంటే అన్ని ఆపర్చునిటీస్ చేస్తాడు, అంత మార్గం చేస్తాడు. ఎవ్రీడే ఫిల్స్ us with his strength, with his hope and with his victory. God bless. Thank you. Amen. థ్యాంక్ యూ అక్క. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. మీరాలి జీవితం గురించి, అట్లాగే దేవుని యొక్క జీవితం గురించి. మరి సంతృప్తికరమైన దైవ భక్తి దేవుడే మనకు అనుగ్రహిస్తాడని, యేసయ్యే మనలో కల్పించాలని, మన గుర్తింపు క్రీస్తులోనే అని, మన గుణాలను బట్టి దేవుడు మహింపరచాలి, మన పేరు కాదని, మరి ప్రతి ఒక్కరూ ఆ గ్రాహ్యం కలిగి జీవించాలని చాలా చక్కగా వివరించినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పవలసిందిగా కోరుతున్నాను. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ అత్యంత కృపగల నామానికి, దయగల నామానికి వందన సమర్పణ తెలియజేసుకుంటున్నాం. మరి ఏదో అద్భుతమైనటువంటి ఉదయాన్నిచ్చి అమ్మగారి ద్వారా అనేకమైనటువంటి మాటలు మాకు సెలవిచ్చినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరి తండ్రి, పేరు రాయబడుకున్న క్రియలో మనిషి జీవిస్తాడు అనే దానికి సునేమిరాలు, ఆమె కుటుంబాన్ని, ఆమె పరిస్థితులు, ప్రవక్తతో వారికి ఉన్న సంబంధము, మీ పట్ల వారికి ఉన్న భక్తి, విధి విధానాలు, మీరు ప్రకటించినటువంటి మాటలకు లోబడట, వీటన్నిటిలో తండ్రి మరి అనేకమైన మేలులు దాగి ఉన్నాయి. ఆ మేలులు తండ్రి ఆమె జీవితంలో 7 సంవత్సరాల కరువు కాలాన్ని తప్పించింది. అలాగే తండ్రి మరి తిరిగి వచ్చి తన యొక్క స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి, పొందడానికి అర్హత కలిగి ఉంటున్నది. మరి తండ్రి సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభకరమై ఉన్నదని సెలవిచ్చి ఉంటున్నారు. మీ మాటలు ఒకవేళ సూదులాగా ఉన్నా, మరి అది ఇంజెక్షన్ చేయబడినప్పుడు అందులో ఉన్నటువంటి సారాంశాలు మాలో ఉన్నటువంటి రోగాలను, మనోరుగ్మతలను, వీటన్నిటిని బాగు చేస్తుందని మరి ఈ కుటుంబం ద్వారా మాకు హెచ్చరించారు. అలాగే దెబోరా జీవితంలో ఆమె మరి పాటలు న్యాయాధిపతిగా, నిజంగా 12 గోత్రాలకు తల్లిగా, అవైతే భూలోకములందరికీ తల్లిగా ఉంటున్నది, ఈమైతే ఈ యొక్క ఇశ్రాయేలుకు తల్లిగా ఉంటున్నది. ఒక అద్భుతమైనటువంటి విషయాలు తండ్రి. మరి ఎంతో మంది స్త్రీలు మరి తండ్రి గనురాలు, మరి తండ్రి గనులైన వారు మరి వివాహం కూడా చేసుకోకుండా ఈ రోజు కూడా సమాజ సేవ చేస్తూ మీ యొక్క నామంలో మిమ్మల్ని ప్రకటిస్తూ వారి యొక్క సహనాన్ని, వాళ్ళ యొక్క ఆప్యాయతలను తండ్రి మరి ప్రజలతో, ఆత్మలతో పంచుకుంటూ తన సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటూ అనేకులకు మేలు చేసేటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి నిజంగానే ఆమె అలాంటి వారి యొక్క ఉపదేశము, వారి నోరు ఎంతో అవసరమైనట్టుగా మరి సామెతల గ్రంథంలో మేము చూసుకొని వింటున్నాం. అలాంటి స్త్రీలు కొనియాడబడుతున్నారు. దేవ మీ స్తోత్రాలు. అవును తండ్రి, నీతి జరిగించే విషయంలో ప్రతి వాడు మీ మాటకు లోబడి మీరు నీతిమంతుడైన ప్రకారం దానికి జరిగించేవాడుగా ఉంటున్నాడు. మరి రాజ్యమును పొందడానికి అర్హత ఇవన్నీ అవసరం కనుక తండ్రి, ఈ లోకంలో వాటిని మరి భ్రమించి ఈ లోక సౌందర్యమును, ఈ లోక సంబంధమైన వాటిని మనసుకు తెచ్చుకోనకుండా నిజమైన సౌందర్యం మేము కలిగి మీ సన్నిధిలో తండ్రి ముందు కొనసాగడానికి సహాయ సహకారాలు అందించండి. అలాగే తండ్రి, మీ పట్ల ఏదైతే మేము చేస్తున్నామో దానివల్ల అనేకమైనటువంటి మేలులు మా తరాలకు, రాబో తరాలకు అవి ఒక విత్తనాలుగా, ఫలించే విత్తనాలుగా ఉంటున్నాయి. మరి తండ్రి, మా జీవితము ఈ లోకంలో ఈ లోకానుసారంగా చనిపోతేనే అది నూతన యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటున్నదని సెలవిచ్చి ఉంటున్నారు తండ్రి. అలాగనైనా మీ మాటలు మేము గుర్తించగలిగి మరి ప్రతిరోజు మీ కొరకునైనా ఈ లోక సంబంధంగా చనిపోతూ మీ కొరకు ఆత్మీయంగా ఉద్యోగంతో మరి మంచి మార్గంలో నడిచి ఫలించడానికి సహాయ సహకారాలు అందించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి, మీ మాటలు జీవపు ఊటలు, మీ మాటల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి తండ్రి ఆశీర్వాదాలను మీ యొక్క శరీరం అనుభవించడానికి సహాయం దయచేయండి. మా ఆలోచన చేత కానీ, మా సౌందర్యం చేత కానీ, మా డబ్బు చేత కానీ, మా యొక్క జ్ఞానం చేత కానీ అది ఏమీ సాధ్యం కాదని
మరి ఒకే మాటలో యేసు ప్రభు వారు మాకు తెలియజేసి ఉంటున్నారు. కాబట్టి తండ్రి ఈరోజు అమ్మగారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క సందేశానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో విషయాలను తండ్రి మరి మా మధ్య విశదీకరించుకుంటుండగా ఎత్తబడినటువంటి ఈ మాటలు మా హృదయంలో భద్రముగా దాచుకొని ఈ మాటలు తండ్రి మేము ఇంకా అనేక మందికి తెలియచేస్తూ మరి తండ్రి నీతిని ప్రకటించేటువంటి నోరును కలిగి మీ మాటలను భద్రం చేసుకునేటువంటి హృదయం కలిగి మరి స్వచ్ఛమైన మనసు కొరకు పోరాడి మరి శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి వీటన్నిటిలో కూడా మేము మరి తన ప్రావీణ్యతను సంపాదించుకొని ముందుకు కొనసాగడానికి ఈ సందేశాలు ఎంతగానో మాకు ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఉదయం తండ్రి మీరు మమ్మల్ని వాక్యం ద్వారా, పాటల ద్వారా, సహవాసం ద్వారా సంధించి చేసేటువంటి విధానానికై మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ పేరు పేరున దీవించండి. మరి ఇక్కడ చేరి వచ్చిన వారిలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఆరోగ్యమును కృపను దయచేయండి. ప్రాముఖ్యంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి ఇంకా ఎవరైనా అలాంటి బలహీన దశలో ఉంటే మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి మా యొక్క రాష్ట్రంలో తండ్రి మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అన్ని గ్రూపులు 10th క్లాస్ మొదలుకొని మరి అన్ని యొక్క అందరికీ మరి ఎగ్జామ్స్ అనేటువంటి పరీక్షించబడుతుండగా మంచి విద్యలో మరి అవగాహనలో మరి తండ్రి ఉన్నతమైన స్థాయిలో కొనసాగిపోవడానికి మరి తండ్రి విద్య వలన మరి తండ్రి జ్ఞానము మరి వివేకము హెచ్చుతుందని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మరి అనేక మంది మరి అన్ని తెలుసుకొని కూడా మరి మనిషి మీ యొక్క సన్నిధికి రాలేకపోతున్నారు తండ్రి. నిజమైన దాన్ని గ్రహించడానికి ఇవన్నీ పరిశీలన చాలా అవసరం. మరి తండ్రి పరిశీలించేటువంటి జ్ఞానం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బిడ్డలు తండ్రి ఉత్తీర్ణులు అవడానికి, మంచి మార్కులు సంపాదించుకోవడానికి, మంచి జ్ఞాపక శక్తిని, మంచి స్థితిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము స్వామి. అది ఎలాగనే మా తండ్రి మరి ఈ రోజు ఉదయం ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆస్వాదించండి. మా కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నటువంటి పెద్దలు, ప్రార్థన వీరులందరినీ కూడా పేరు పేరును ఆస్వాదించండి. ఇలాంటి ఒక ప్రవాసంలో మాకు మీరు మరి గుర్తింపునిచ్చి కొనసాగిస్తూ మరి తండ్రి అనేకమైనటువంటి సంగతుల ద్వారా బలపరుస్తున్నందుకు మీకు ఎన్నిసార్లు మేము కృతజ్ఞతలు చెల్లించిన రుణస్తులుగా ఉంటున్నాం. ఎత్తబడినటువంటి మాటలను మరి తండ్రి చక్కగా గ్రహించుకొని ముందుకు సాగిపోయేటువంటి కృపను మా మీద ఇవ్వమని వేడుకుంటూ ఈ దీని ప్రార్థన మరి తండ్రి అమ్మగారు ఇచ్చినటువంటి సందేశంలో ఉన్నటువంటి సారాంశాన్ని చక్కగా గ్రహించడానికి సహాయం దయచేయండి. అమ్మగారు చేస్తున్నటువంటి పరిచర్యను, కుటుంబాన్ని, సార్ని, అలాగే తండ్రి మరి డేవిడ్ ని కూడా మరి అందరినీ కూడా తండ్రి కుటుంబాన్ని ఆస్వాదించండి పేరు పేరున. మరి కుటుంబం ద్వారా ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది ఆధ్యాత్మికంగా తండ్రి వారి యొక్క ఆకలి, వారి యొక్క అవసరాలు తండ్రి, వారి యొక్క పరిస్థితులను తండ్రి మరి పరిస్థితుల నుంచి విడుదలను మరి పొందుతుంటున్నారు. మీకు స్తోత్రాలయ. మరి చేస్తున్నటువంటి ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. అలాగే తను మేము ఒకరికోరు ఎప్పుడు కూడా ఇలాంటి విధానంలో కొనసాగిపోవడానికి మోడల్గా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబ కార్యక్రమాలన్నింటినీ, వారి యొక్క ఆలోచనలన్నింటినీ ఆశీర్వదించి ముందుకు నడిపించండి. ఇంకా బలమైనటువంటి పరిచర్య చేయడానికి కావాల్సిన అనుకూలతలను మరి ప్రతికూలంగా ఉన్నటువంటి వాటిని తీసివేసి అనుకూలతను దయచేసి మీ కృపలో ఆశీర్వదించమని ఈ దీని ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమునందు పొందుకొనొచ్చు, అడిగినవన్నీ పొందుకొనొచ్చు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము స్వామి. తండ్రి మీ నామం పరిశుద్ధం గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి అందు నెరవేరును గాక. ఆహారం దయచేయం, మాడల ప్రార్థన చేయవారిని క్షమించినట్లు మా ప్రార్థనను క్షమించండి. శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక వచ్చిన మన ఈరోజు మన చర్యను అందించిన ఆమె పరిచర్య మీద తోడుగా ఉండి నిరంతరం తన కార్యంలో నడిపించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన రూపాక్కకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, మరి రూపాక్క చెప్పిన మెసేజెస్ మళ్ళీ మీరు ఇంకా వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఇవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయండి. మెసేజెస్ అన్ని అవి తప్పకుండా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. లేట్ అయినా దయచేసి గమనించండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.
ముగించుకుందాం.